ఎండాకాలం అయితే వచ్చేసిందండి. ఎక్కువ శాతం జావలు అయితే కాస్తూ ఉంటారు కాబట్టి నేనైతే రాగి జావతో ఈ మొక్కజొన్నలు అయితే తీసుకుంటున్నా. ఇవైతే రాత్రి నానబెట్టేసుకుంటున్నా. నైట్ నానబెట్టుకుంటే తెల్లారి పొద్దున కల్లా నానిపోతాయి. నీళ్ళు పోసుకొని మూత వేసేసుకుంటున్నా. రాత్రి నేను నానబెట్టుకున్న మొక్కజొన్న గింజలు నానిపోయినాయి. వీటితో ఇప్పుడు జావ అయితే ఎలా తయారు చేసుకుంటా చూడండి. వీటిని అయితే దంచేసుకుందాం. ఇవి అయితే చక్కగా నలిగిపోయినాయండి. చాట్లోకి అయితే తీసుకుందాం. తీసుకొని గట్టిగా నలుచుకొని వీటిని అయితే శుభ్రంగా చెరిగేసుకుందాం. చెరుక్కుంటే దీని మీద పొట్టు పోయిద్ది. మనం జావలో వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. నేనైతే చెరుక్కొని తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి. ఆ పొట్టు అనేది మొత్తం చెరిగేసా. పక్కన అయితే పెట్టేసుకుందాం. ఆ పొట్టు ఇదిగోండి, ఇది ఎంత వచ్చింది పొట్టు. ఒక్క పొట్టే కాబట్టి కొంచెమే వచ్చింది. ఎసరికి సరిపడా నీళ్ళు తీసుకున్నా. ఎసరికి సరిపడా నీళ్ళు తీసుకున్నాక దీని మీద మూత వేసుకొని ఈ నీళ్ళు బాగా మరగాలి. నేను జావ కోసమని రాగి పిండి అయితే తీసుకుంటున్నా, ఒక గ్లాసు. దీంట్లో అయితే వాటర్ వేసేసుకొని కలుపుకున్నాం ఎసరు మరిగేలోపు. ఎసరు వచ్చేసింది. ఎసరులో ఇప్పుడు మనం ముందుకు దంచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేస్తున్నాం. గల్లుప్పు కూడా కొంచెం వేసేస్తున్నాం. ఆ మొక్కజొన్న గింజలు అనేది బాగా ఉడికిపోవాలి. ఉడికించుకుందాం. చక్కగా ఉడికిపోయినాయి. మొక్కజొన్న గింజలు అయితే మొత్తం ఉడికిపోయినాయి అన్నమాట. ఈ మొక్కజొన్న గింజలు ఉడకటానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఈ మొక్కజొన్నలో రాగి జావ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రాగి పిండి అయితే చక్కగా కలిపేసుకొని ఈ ముద్దలు అనేది లేకుండా నీళ్ళు పోసి బాగా తిప్పుకొని కలుపుకొని చక్కగా ఆ మరిగే నీళ్ళల్లో పోసేయాలి. పోసుకొని తిప్పుకోవాలి. ఈ ఎండాకాలం అయితే ఈ జావలు తాగటం ఒంటికి ఎంతో చలువు. కాకపోతే మీరు ఒకసారి ఇట్లా మొక్కజొన్న గింజలతో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ రాగి పిండి పోసుకున్నాక బాగా కాసేపు ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిపోయినాయి, చక్కగా ఉడకాలి. కాసేపు అయితే ఉడకనిద్దాం. తిప్పుకుంటూ ఉండాలి. ఉడికేటప్పుడు రాగి జావ అనేది అడుగంటకోకుండా ఉండిద్ది. ఉడికిపోయింది. గ్యాస్ అయితే కట్టేసుకుందాం. రాగి జావ అయితే నేను తాగబోతున్నా. తాగి ఎలా ఉందో చెప్తా. టేస్ట్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలపండి. బాయ్ బాయ్.